అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ముగ్గురు త్రిముఖ పోటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించింది ఒక పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించింది. బీజేపీ పార్టీకి వెళ్ళి డీకేఆర్న, అలాగే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చెల్ల వంశచంద్ర రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా త్రిముఖ పోటీ కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కూడా గత 10 ఏళ్ళ కూడా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటున్న అంశంపై స్థానికంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీకి వెళ్ళి కూడా డీకేఆర్న పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వంశచంద్రరెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నామని చెప్తుంది. ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఎంపీ కేంద్రంలో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? కేంద్రంలో మన తెలంగాణ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. తెలంగాణ గెలవాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ మనకు సంబంధం లేదు. బీఆర్ఎస్ మనది కాదు, మన బీఆర్ఎస్ అక్కడిది, తెలంగాణ మనది. ఇది మన బీఆర్ఎస్ అని మునగాలిపోయింది మన కేసీఆర్. ఫస్ట్ ఉంటేనా ఫస్ట్ ఉందే తెలంగాణ, ఫస్ట్ తెలంగాణనే, తర్వాత బీఆర్ఎస్ కలుపుతున్నాం అక్కడ పోయి. అందుకే పడిపోయింది సరే. బీఆర్ఎస్ని తీసిపారాలి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంపీ మళ్ళీ 17 సీట్లు ఉంటుంది కదా. కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నాం? ప్రధానమంత్రి ఇప్పుడు మన ఉన్న వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఎవరు ఉండాలనుకుంటున్నాం? మోదీ. మళ్ళీ గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేసింది పాలమూరు పట్టణాన్ని? అభివృద్ధి, చాలా అభివృద్ధి. ఇన్ని రోజుల నుంచి లేని అభివృద్ధి అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది. చాలా అభివృద్ధి అయింది. రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఈ రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, ఒక బిచ్చగాళ్ళకు అన్నం కానీ ప్రతి ఒక్కటి పెట్టింది. మళ్ళీ వికలాంగులకు కానీ, పింఛన్లు కానీ, ప్రతి ఒక్క వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి పెట్టేసింది. కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత ఎవరికి లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణలో అధికారం ఉన్నాం, కేంద్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందని ఒక ఆలోచన తీసుకొద్ది. ఎట్లా చూస్తారు మీరు? బాగుంటుందా మాకు ముందరగా ఏమీ తెలుస్తుంది. ఇప్పుడైతే ఇది గెలిచిన తర్వాత ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. 6 గ్యారెంటీ స్కీమ్స్ వచ్చినాయి కదా, అమలు చేస్తున్నామన్నారు కదా. ఏడున్నాయి? గెలిచిన దాడే రుణమాఫీ అన్నారు, చేసిండ్రా? ఏది ఇచ్చిండ్రు? ఏది లేదు. ఒక లేడీస్కి మాత్రం బస్సు ఫీర్ ఇచ్చిండ్రు. అదేం అవసరం ఉంది? అది కూడా మో పిల్లలకు లేదు, లేడీస్కి మాత్రమే. 2500 కూడా లేడీస్కి మాత్రమే, మో పిల్లలకు లేదు. మో పిల్లలంతా సున్నా. మరి ఏంది ఇది? మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కావాలనుకుంటాం. మళ్ళీ ఇక్కడ బీజేపీ పార్టీకి వెళ్ళి డీకార్న పోటీ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా బీజేపీ, మన పైన బీజేపీ ఉంటేనే బెస్ట్. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు ఎట్లుండబోతుంది? ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అదే నా లెక్క ప్రకారంగా అయితే ఇప్పుడు ఉన్న పార్టీ అంతే, బీజేపీ ఉంటేనే బాగుంటుంది, ఆయననే పీఎం అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే స్కాములు అవి అన్నిటికీ ఎగ్నెస్ట్గా నేను ఒకరిని తిననీయను, నేను తినను అనే భావన ఆయన లోపల అవుతుంది. మెయిన్ బాస్కి అయితే అట్లా ఉంది కదా. ఆయన దాంట్లో లేరు, తిననోళ్ళు అందరూ తిననోళ్ళే అని మాత్రం అనటం లేదు. కానీ మొత్తం మీద ఏంటంటే మెయిన్ బాస్ అయితే తినకుండా ఆయన చేస్తున్నాడు కదా. ఆయన ఖచ్చితంగా అందరినీ నిలదీయడము అటువంటిది చేయకుండా చూడడం ఆయన ప్రయత్నం ఉంది. దాన్ని బట్టి ఆయన ప్రయత్నమే ఆయన పూర్తిగా వరల్డ్ లెవెల్లో కూడా ఇంత మన దేశానికి గుర్తింపు కూడా తీసుకొస్తున్నాడు ఆయన ప్రతి దాంట్లో కూడా. దాన్ని బట్టి కూడా ఆయన ఉంటే ఇంకా కొన్ని రోజులు ఆయన ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, 6 గ్యారంటీ స్కీమ్లతోటి ముందుకెళ్తుంది. అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఇంకా ఈ పాలమూరు జిల్లాని, వెనుకబడిన జిల్లాని అభివృద్ధి చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనికి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పిఎం అంటే దేశాన్ని బట్టి ఆలోచించాలి కానీ తెలంగాణ ఒక్కటనే ఆలోచించకూడదు. అందరినీ కలుపుకొని చేసే ప్రయత్నం చేయాలి కదా. దాన్ని బట్టి చూసే నా ఉద్దేశం అయితే బీజేపీ ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఈ 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలించింది, ఏమేమి స్కీమ్స్ నచ్చినాయి? 10 ఏళ్ల పాటు పాలమూరు ఏ విధంగా అభివృద్ధి తీసుకొచ్చింది? అంటే బీజేపీతో పాటు వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేశారు అభివృద్ధులు అయితే. కానీ ఇంకా ఏదో ఇంటర్నల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో, స్కామ్లని అవి ఇవన్నీ ఏదో నలుగురు వాడుకుంటారు కదా. దాన్ని బట్టి ఇంకా ప్రజలు మాత్రం వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టినారు.
పోతే అన్ని డెవలప్మెంట్స్లో చాలా మటుకు డెవలప్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా అయితే ఏ డెవలప్మెంట్స్ ఎక్కువ పెద్దవి అయితే కావు కదా. రోడ్లు అన్నీ ఇంచుమించు పెద్ద పెద్ద ఆఫీసెస్ అవి అన్నీ వాళ్ళ సహకారం వల్లనే అవుతాయి. అంటే వాళ్ళు కూడా సహకరించినట్లే కదా లెక్క. పూర్తిగా వీళ్ళకి ఏమి ఇవ్వకుండా అంతా వాళ్ళే అక్కడనే చూసుకున్నారని అయితే లేదు, చేశారు. ఇంకా వాళ్ళు వచ్చిందంటే ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు దృష్టి పెడతారనే ఉద్దేశం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రధానమంత్రి మీకు ఎవరు కావాలనుకుంటున్నాం కేంద్రంలో? ఇప్పుడైతే ఆయనే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను, మోదీ. ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ డీకే అరుణ పోటీ చేసింది, మీరు డీకే అరుణ ముఖం చూస్తున్నారా లేక మోడీ ముఖం చూస్తున్నారా? డీకే అన్న కదా, మోడీ ముఖం చూసే. మోడీ మెయిన్ పాలన చేసే వాళ్ళు ఎవరు? ఆయన చెప్పినట్లు వీళ్ళు నడుచుకుంటారు కాబట్టి ఆర్గనైజ్ చేసే ఆయన, గవర్నమెంట్ నడిపించేట ఆయన ముఖం చూసే ఇంచుమించు అదే పార్లమెంట్ ఎన్నికలు అంటే ఆయన పిఎం క్యాండిడేట్ ఎవరో దాన్ని బట్టే గుర్తించాలి. ఎన్నికలు వస్తున్నాయి. మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా ముగ్గురు పోటీ చేస్తున్నారు. బీజేపీకి వెళ్ళి డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వంశీచంద్రరెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు పోటీలో కూడా ఎవరు గతంలో 10 ఏళ్ళు కూడా మన్నె శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. మహబూబ్నగర్ పార్లమెంట్ ఏమేమి అభివృద్ధి జరిగింది? మాది రంగారెడ్డి జిల్లా. ఇప్పుడే కలిసినాం ఇక్కడ. మేము అక్కడ బీజేపీకి వేస్తాము. మాకు చేవెళ్ళు వస్తుంది, మేమైతే బీజేపీకి వేస్తాం. అంటే మీరు గండిడి మండలా? గండిడి మండలం. మేము మొన్న వచ్చినాం ఇక్కడ, ఇక మేము అక్కడనే వేస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ గెలిస్తే ఎట్లా ఉండబోతుంది? పనులేమో కానీ రామాయణం అయితే కట్టిండు. ఎవరు కట్టండి, ఎన్నేళ్ళు అయినదో మన తండ్రులు అన్న చూసిన రోజు లేదో అప్పటి నుండి కట్టిండు. ఆయనకే ఇస్తాం మేమైతే. ఆ పనులు ఇక అయితే అయిపోతాయి, దాన్ని ఏం పెద్ద పరా. కానీ ఇక రామాయణం గుడి అయితే హిందువులకు చేసిండు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే ఇక్కడ కూడా మనం 17 సీట్లు గెలిపించుకొని అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ఎట్లా ఉంటుంది? ఆయన ఇప్పుడు మొన్ననేమన్నాడు, 2 లక్షలు మాపి వస్తే తీసుకోండి అన్నాడు. ఇది వరకు అది లేదు ఇది లేదు. మళ్ళీ 8వ నెల చెప్తున్నాడు. అది కారణం తెలియదు, చూడ తెలియదు. మేమైతే బీజేపీకి కంపల్సరీ. ఒకవేళ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే ఎట్లా ఉండబోతుంది? ఏమేమి సంక్షేమాలు అందుతాయి మీకు? పనులు చేస్తాడు ఆయన, కానీ వీళ్ళలో అక్కడ డ్యూటీకి బోటికి చేయడు. ఆయన ఉన్నదేమనంటే నిజం మాట్లాడతాడు, ఇంట్లో ఉంటాడు. వీళ్ళలాగా ఇక ఇది ఇస్తా అది ఇస్తా అంటే అన్నాడు. వీళ్ళు ఇక పూటకోసారి ఇది ఇస్తామంటారు, అది ఇస్తామంటారు, యాది ఇయ్యారు. మన ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీ స్కీమ్లు అమలు అవుతున్నాయా? ఏముండవు. ఇక బస్సులో పెట్టిండు, ఆడేళ్ళని కొట్లాట పెట్టిండు, ఏమి అవుతాడు. అదే ఆడేళ్ళని కొట్లాట పెట్టడానికి ఏమి లేదు. అంటే ప్రధానమంత్రి ఎవరు కావాలనుకున్నావు చెప్పు? నరేంద్ర మోడీ కావాలి, ఆయన అయితేనే మంచిగా ఉంటుంది. ఈడ మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి ముగ్గురు పోటీలు చేస్తున్నారు. ఎవరైతే బీజేపీకి వెళ్ళి డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వంశీచంద్రరెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కూడా మన్నె శ్రీనివాసరెడ్డి. అయితే 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి చేసింది, ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, మీకు ఏమేమి అభివృద్ధి జరిగింది చెప్పండి. ఇక్కడ ప్రజెంట్ అయితే మైబ్నాల్రా కాంగ్రెస్ బీజేపీ ఉంది అనుకుంటున్నా. కానీ నాది వచ్చేసి ఈ కాన్స్టిట్యున్సీ కాదు, నాది చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ. నేను బీజేపీకి ఓటేస్తా. కానీ ఇక్కడ వచ్చేది మాత్రం బీజేపీ లేదంటే కాంగ్రెస్ అన్న రావచ్చు. అక్కడ చెవెళ్ళ అవుతుందంటే బీజేపీ ఉంది, బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాను. అంటే బీజేపీ అంటే మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వమే వరదలు అంటారా, లేకుంటే సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్న 10 ఏళ్ళ మీకు నచ్చినవి ఏంటి? అంటే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ చేస్తున్నాడు కదా, మంచిగా చేస్తున్నాడు కదా, దానికోసం నరేంద్ర మోడీకి వేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసుకోవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఎట్లా వస్తారు మీరు? అంటే ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ మంచిగా చేస్తుంది కదా, కేంద్రంలో కాంగ్రెస్ రాదు, అది ఖచ్చితంగా రాదు. కానీ ఇప్పుడు బీజేపీ వస్తుంది, దానికోసం ఇక్కడ స్టేట్ వేరు సెంట్రల్ వేరు కాబట్టి ఇక్కడ ఉన్న కొన్ని దానిల బట్టి కాంగ్రెస్ వచ్చింది. బీజేపీ ఫామ్ అయ్యేది కొన్ని దానిల వల్ల అధ్యక్షుడు అది మంచిగా నడిపించే వాళ్ళు మంచిగా లేక కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇక్కడ కూడా బీజేపీ వచ్చేది స్టేట్లో కూడా, కానీ మిస్ అయింది. అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్ల ఇక్కడ మహబూబ్నగర్ మీది సొంతం చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్, మహబూబ్నగర్ పార్లమెంట్ ఎట్లా ఉండబోతుంది? ముగ్గురు పోటీలో కూడా తగ్గబరు ఎట్లా ఉండబోతుంది మహబూబ్నగర్? బీజేపీ కాంగ్రెస్. అంటే లాస్ట్ టైం కూడా డీకే అరుణ పోటీ చేసింది, స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఇక్కడ డీకే అరుణ మాత్రం నా గ్యారంటీ మోడీ గ్యారంటీ అని చెప్తుంది. దీనికి ఎట్లా?
అదే మోడీని చూసి చేస్తారు ఇప్పుడు. దానివల్లనే బీజేపీ గెలుస్తుండొచ్చు. బీజేపీ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, బీజేపీకి ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అందరూ మన కాంగ్రెస్కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్ వచ్చినాయి కదా అన్ని కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు బీజేపీ ఎక్కడ లేదు కదా మహబూబ్నగర్లో. దాన్ని బట్టి ఇప్పుడు ఏమన్నా అట్లా ఆలోచిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు సపోర్ట్ తోటి ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ మన 12 ఉన్నాయి కదా, ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి దానివల్ల కాంగ్రెస్ గెలవచ్చు, లేదంటే బీజేపీ గెలవచ్చు. మాది దేవరకర కాన్స్టిట్యున్సీ పల్లమరి గ్రామం. ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వస్తే మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి మాకు అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్కే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. మెయిన్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ కానీ టోటల్గా తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ రాష్ట్రంలో మరియు కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ఉంది కదా పార్లమెంట్, ఏం ఒరిగింది ఏం లేదండి. ఆ పార్లమెంట్ ఒక్కరోజు ఒకటి దాని నుంచి అభివృద్ధి అనేది ఏం లేదు, శూన్యం. గత 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా బీజేపీ ఉంది కూడా, కానీ మాకైతే తెలంగాణ రాష్ట్రం మాకు ఒరిగింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మన కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉంటే అధిక నిధులు వివిధ బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందని 100% అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.